యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. ప్రభు మీకు అందరికీ తోడై ఉండి మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరికొద్ది సమయం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. తరువాత మీకోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ పూట నేను మీకు తండ్రి ఉంటాను అనే ఒక అంశం మీద మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 18వ వాక్యం చివరలో మనం రాసినటువంటి మాటలు గమనిస్తాం. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యంలో మనం గమనిస్తే నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారుడు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడని ఈ వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున అనేకులు తండ్రి లేనివారు ఎంతోమంది అక్కడక్కడ మనకు తారసపడుతూ ఉంటారు. అంటే మాకు తండ్రి లేడండి, మాకు తల్లి లేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరండి, మేము అనాథలమైపోయామండి, మేము దిక్కులేని వారమైపోయామండి అని చెప్పి బాధపడేవారు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే వారికి తండ్రి లేని బాధ. మరికొందరి బాధ ఏంటంటే తండ్రి ఉన్నా కూడా వారిని పట్టించుకోని పరిస్థితుల మధ్యలో ఈ తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే
అటువంటి వారిని కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఓసారి దైవజన్ లేసన్న గారు చెప్పిన మాటను నేను మీకు గుర్తు చేస్తాను. ఒక చిన్న బాబు ఏసన్న గారి దగ్గరికి వచ్చి, ఏసన్న మా నాన్నగారు చచ్చిపోవాలన్నా ప్రార్థన చేయని అన్నాడట. అదేంటి బాబు, నాన్నగారు చచ్చిపోవాలంటావు, తప్పు, అలా మాట్లాడకూడదు, ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే ఆ కుర్రోడు అన్నాడంట, లేదేసన్న మా నాన్నగారు చచ్చిపోవాలి, ప్రార్థన చేయన్నాడంట. ఎందుకు అని అడిగితే, మా నాన్న వేరొక అమ్మను తీసుకొచ్చి ఏమి కూడా మీతోనే ఉంటుంది, ఇష్టమైతే ఉంచుకోండి లేకపోతే చంపేస్తాను ఒక్కొక్కరిని చెప్పి అందరినీ, భార్యని, పిల్లల్ని బెదిరించాడంట. అంటే మరి కన్న తండ్రి, భార్య, పిల్లలు, కుటుంబం ఎంతో ఆనందంగా ఉండవలసిన ఆ కుటుంబంలో సాతానుగాడు ఏమండి ఈ పాడు వ్యసనాలకు మనిషిని బానిసను చేసినప్పుడు అతను చక్కని భార్య ఉన్నా కూడా మరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరాకామెను తీసుకొచ్చి ఇంట్లోనే పెడతానన్నాడంట. ఇలాంటి తండ్రి ఉంటేనేమి లేకపోతేనేమండి. ఆ మధ్య ఒక తాగుబోతు తండ్రి ఏం చేశాడంటే రోజు ఇంటికి వచ్చి తాగేదానికి భార్యని డబ్బులు అడుగుతాడట. అలాగా ఒకరోజు ఆమె ఉన్నప్పుడు డబ్బులు ఇస్తుంది, లేనప్పుడు ఈరోజు లేవండి అంటే గొడవ పెట్టుకుంటున్నాడు. సరే గొడవ పెట్టుకొని ఊరుకుంటాడా? ఒకరోజు సైకిల్ ఇంట్లో ఉంటే దాన్ని అమ్మేశాడంట, మరొక రోజు గ్యాస్ స్టవ్ అమ్మేశాడంట, మరొక రోజు సిలిండర్ అమ్మేశాడు. ఇలాగ ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఒక్కొక్కటి అమ్మేస్తున్నాడండి. అంటే ఆ తండ్రి, భార్య, పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకి కనీసం ఫీజు కట్టడానికి డబ్బులున్నాయా? వాళ్ళకి స్కూల్ డ్రెస్ కొనిపెట్టడానికి డబ్బులున్నాయా? వాళ్ళకి పుస్తకాలు కొనిపెట్టడానికి డబ్బులున్నాయా? ఇలాంటివేవి పట్టించుకోడు. ఆమె ఎన్నో ఇబ్బందులు పడి ఏదో ఒక రకంగా పిల్లలు చదివించుకుంటుంది. ఏమండి అక్కడ ఇక్కడ కూలి చేసి ఆ కూలి వచ్చిన డబ్బుల ద్వారా పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే ఇతను మాత్రం ఆ డబ్బులు, ఆమె సంపాదించుకున్న డబ్బుల్లో మరలా సారాయికి డబ్బులు అడుగుతున్నాడు. ఆఖరికి ఒక రోజున ఏం చేశాడంటే, నా దగ్గర డబ్బులేమీ లేవండి అంటే, ఇంట్లో వస్తువులు కూడా అయిపోయాయండి. చివరికి ఒక రోజు అన్నాడంట, ఇదిగో నీ మెడలో ఉన్న తాలిబొట్టిచ్చేయి, అమ్మేసి తాగుతానన్నాడంట. అంటే ఇంక అంతకంటే దుర్మార్గపు ఆలోచన ఏముంటుందండి? తాలిబొట్టు అనేది మన లోకంలో, మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మన భారతదేశంలో ఎంతో పవిత్రమైంది అనుకుంటారు. మరి పెళ్లి రోజు కడతారు, దాన్ని కూడా అమ్మేయటానికి తెగించాడంటే ఇక అతని గురించి మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎంత దౌర్భాగ్యంగా దిగజారిపోయాడో మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి తండ్రి లేరని బాధపడేవారు కొందరైతే, తండ్రి ఉన్న చెడు వ్యసనాలకు బానిసైపోయి మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధించబడేవారు మరికొందరైతే, అయితే పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని ఓ చక్కని మాట పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఆయన తండ్రిగా ఉండి మనల్ని ఎలాంటి ఆశీర్వాదాలు మనకు దయచేస్తారో పరిశుద్ధ గ్రంథములో ఒక 2-3 వాక్యాలు ఈ పూట మనం ధ్యానించుకుంటాం. మొదటి మాట యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్న మాట మనం చదువుకుంటాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుంటాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది, మీకు కనికరము, సమాధానము, ప్రేమయు విస్తరించునుగాక. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక చక్కని మాట ఉందండి. అదేంటంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అంటే ఆ తండ్రి ఎవరు అంటే ప్రేమించే తండ్రి అనే సంగతి ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రియ దైవ జనాంగమా, మరి మన పరలోకపు తండ్రి ఆయన ఎవరు అంటే ప్రేమించే తండ్రిగా ప్రత్యక్షమవుతున్నాడు. వాక్యంలో రాయబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఈ భూలోకములో ఉన్న సర్వ మానవాళిని ఆయన ఎంతగానో ప్రేమించాడండి. దేవాతి దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడో అని మనం గ్రహించాలి. మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి
ఈ లోకములో మనిషి యొక్క పాపాలు పరిహరించబడాలని తన ఏకైక కుమారుణ్ణి బలియాగముగా అర్పించాడండి. శిలువ మీద యేసుక్రీస్తు బలియాగమైపోయాడు, ప్రాణం పెట్టాడు. దీనంతటికీ ప్రబలమైన కారణం ఏంటంటే దేవుడు లోకమును ప్రేమించటమే ప్రబలమైన కారణం. దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు మానవుడు తనతో కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ మరి మానవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఈ మానవుడేమో మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయారండి. ప్రేమించిన దేవుడు మానవుడు తనతో కూడా ఉండాలని ఆయన ఆశిస్తాడు. కానీ మానవుడు పాపము ద్వారా దేవునికి దూరం అయిపోతే ఆ దేవాతి దేవుడే మరలా తిరిగి మానవుణ్ణి తనకు సమీపంగా చేసుకునే దానికి పాపములో పడిపోయిన మానవుని కోసం యేసుక్రీస్తు సిలువలో ప్రాణమే పెట్టాడండి. ఇక ఇంతటి ప్రేమ ఈ భూప్రపంచములో ఏ ఒక్కరు కూడా చూపెట్టినట్లు మనకి తెలియదు, లేదు కూడా. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్నే కాదు, లోకములో ఉన్న నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణమే త్యాగం చేశాడు. గనుక యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గుర్తెరిగి ఆ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, విడువక నీడల కృప చూపుచున్నానని కూడా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంటుంది. కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము కూడా ఆయన్ని ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యేసయ్య ఒక కుటుంబానికి తరచుగా వెళుతుండేవాడు. మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా, లాజరు ఆ కుటుంబానికి యేసయ్య పలుసార్లు వెళుతూ ఉండేవాడండి. అయితే ఒకసారి ఆ లాజరు అంటే ఈ మార్తా మరియల తమ్ముడైన సహోదరుడైన లాజరు రోగం వచ్చిందట, జబ్బు చేసింది. ఆ జబ్బు చేసినప్పుడు ఈ మార్తా మరియలు ఒక విషయాన్ని కబురు పెడుతున్నారు యేసయ్యకు. ఇదిగో, నీవు ప్రేమించు మా సహోదరుడైన లాజరు జబ్బు చేసి పడిపోయి ఉన్నాడు, గనుక నీవచ్చి అతని కోసం ప్రార్థన చేసి అతన్ని బాగు చేయాలి అనే విషయాన్ని కబురు పెట్టారు. అంటే లేఖనాల్లో మనం గమనిస్తే నీవు ప్రేమించు మా సహోదరుడు, నీవు ప్రేమించు మా సహోదరుడు అంటే యేసయ్య లాజర్నే ప్రేమించాడా? మార్తను ప్రేమించలేదా? మరియను ప్రేమించలేదా? కాదండి, ఆయన ప్రతి మనుష్యుని కూడా ప్రేమిస్తున్నాడు. ఎంతటి ఘోర పాపినైనా యేసు ప్రేమిస్తాడు. పాపాన్ని విడిచిపెట్టి ఆయన వద్దకు రమ్మని ఆయన ఆహ్వానిస్తాడు. ఎవరైతే తమ పాపాన్ని విడిచిపెట్టి ఆయన వద్దకు వస్తారో ఆయన నిశ్చయంగా వారిని ప్రేమించి పాప శాపంలోంచి విడిపిస్తాడు. ఆయన శిలువలో కార్చిన రక్తం మనిషిని పాపంలో శాపం నుంచి విడిపిస్తాదండి. అయితే ఈ మార్తా మరియలు అంటారు, నీవు ప్రేమించు మా సహోదరుడు. యేసయ్య లాజరునే ప్రేమించలేదు, మార్తనే ప్రేమించలేదు, మరిని ప్రేమించలేదు, అందరినీ ప్రేమిస్తాడు. యేసయ్య సర్వ మానవాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు ఒకవేళ విగ్రహారాధన చేసే వ్యక్తివైనా, ఇంకా పాపములో జీవిస్తున్న వ్యక్తివైనా, నిన్ను దేవుడు ప్రేమించి పాపాన్ని విడిచిపెట్టమని, విగ్రహారాధన విడిచిపెట్టమని, నా యొద్దకు రమ్మని ఆయన ప్రేమతో నిన్ను చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడండి. గనుక నీవు యేసయ్య ప్రేమని ఎరగాలి. యేసయ్య ప్రేమను ఎరిగి నీ విగ్రహారాధన శాపమైనా, లేక ఏ చెడు వ్యసనాలైనా, పాపమైన, త్రాగుడు జీవితమైనా, ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టి నువ్వు యేసయ్య యొద్దకు రాగలిగితే ఆయన ప్రేమ చేత నిన్ను ఆదరిస్తాడు, ప్రేమ చేత బలపరుస్తాడు, కాపాడుతాడు. యేసయ్య ఆ వార్త విన్న తర్వాత, మార్తా మరియలు చెప్పిన వార్త విన్న తర్వాత 2 రోజులు అక్కడే ఉన్నాడట. ఆ తరువాత లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. యేసయ్య శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో మనం బేతనీకి వెళదాము. తోమానే ఆయన అంటాడు, అయ్యా అక్కడికి పోతే రాళ్లతో కొట్టి చంపుతారు బాబు, మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని అంటే, లేదు మనం వెళ్ళాలి, దేవుని మహిమ కోసమే ఇది వచ్చింది, అతను చనిపోయాడు, అతను నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి మేలుకొలుపుదాము అని అంటే వాళ్ళట నిద్రపోతే లేస్తాడని అంటారు. కానీ లేదు ఆయన నిశ్చయంగా లాజరు మరణించాడు, అయితే మనం వెళ్ళి అతన్ని లేపాలని చెప్పి యేసయ్య వారికి ఖచ్చితంగా చెప్పి ఆ తర్వాత ఆ బేతనీయ గ్రామానికి వెళతాడు. యేసయ్య బేతనీయ గ్రామానికి వెళుతున్నప్పుడు మార్తా పరిగెత్తుకొని వచ్చి యేసయ్యతో మాట్లాడి,
అయ్యా నీవు ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. యేసయ్య అంటాడు, ఇదిగో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని. అంటే నేను నమ్ముతున్నానయ్యా, అయితే చనిపోకముందు వచ్చుంటే నువ్వు ప్రార్థన చేస్తే బాగయ్యేవాడు, ఇప్పుడు చనిపోయేవాడు, పునరుద్ధానములో లేస్తాడేమో అని. అంటే లేదు లేదు, పునరుద్ధానమును జీవమును నేనేనని చెప్పి, సరే ఇప్పుడు వెళ్దాం పదండి అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య కన్నీళ్లు విడిచాడని వాక్యంలో రాసి ఉంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35-36 వాక్యాలు గమనిస్తే, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. అంటే అనేకుల కన్నీళ్లు తుడిచినటువంటి యేసయ్య అక్కడికి వచ్చేసరికి ఆయన కన్నీళ్లు విడిచాడండి. దాని అర్థం ఏంటంటే యేసయ్య ఆ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, యేసయ్య లాజర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మార్తా మరియలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ సంగతి ఆయన కన్నీళ్లలోంచి బయటకు వచ్చేసింది. యేసయ్య అనేకుల కన్నీళ్లు తుడిచినవాడు అక్కడికి వచ్చేసరికి కన్నీళ్లు విడిచాడట. కన్నీళ్లు విడిస్తే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అనుకుంటున్నారు, ఇదిగో చూడండి యేసయ్య అతన్ని ఎలా ప్రేమించాడో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమేనండి, ప్రేమ కలిగిన దేవుడు వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయి దొర్లించమని చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేశాడు. ఎప్పుడైతే యేసయ్య ఒక పిలుపు లాజర్ బయటికి రమ్మని పిలిచాడో వెంటనే పేత వస్త్రాలు కట్టబడిన వాడై లాజరు బయటకు వచ్చాడు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇదిగో ఇతని పేత వస్త్రాన్ని తీసివేయండి, ఇతని కట్లు తీసివేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ కట్లు తీసేస్తే ఆయన మరలా లాజరు కూడా వారితో కలిసి సజీవుడిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. ఆ తరువాత యేసయ్య మరొకసారి వారింటికి భోజనానికి వచ్చినప్పుడు మార్తా మరియలతో పాటు లాజరు కూడా యేసయ్యతో ఆ భోజన పంక్తిలో పాలు పంపులు పొందినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. గనుక ప్రియమైనటువంటి సహోదరులారా, దైవ జనాంగమా, నేను మీకు చెప్పదలుచుకున్న మాట, దైవ సేవకుని కానీ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆయన ప్రేమించే తండ్రి. నిశ్చయంగా లాజరును ప్రేమించి మరణములోంచి లేవనెత్తాడు. ఆ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. నిశ్చయంగా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను నువ్వు గుర్తెరగాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. రెండో మాట కూడా చెప్తానండి. అదేంటంటే, ఆయన కనికరము కలిగిన తండ్రి. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వాక్యంలో ఉన్న మాట మనం చదువుకుంటాం. లూకా సువార్త 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ఈ వాక్యంలో గమనిస్తే మీ తండ్రి, పరలోకపు తండ్రి ఎవరు అంటే, మొదటి మాట చెప్పాను ఆయన ప్రేమించే తండ్రి. రెండో మాట చెప్తున్నాను ఆయన కనికరము కలిగిన తండ్రి. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ఈ వాక్యంలో గమనిస్తే పరలోకపు తండ్రి ఎవరు అంటే ఆయన కనికరము కలిగిన వాడు. కనికరము, దయ, జాలి. ఏమండి, యేసయ్య కనికరపూర్ణుడు, ఆయన కనికర స్వభావుడు, వాత్సల్యపూర్ణుడు. గనుక ఆయన కనికరము మానవుల మీద నిత్యము చూపెడుతూ ఉంటాడండి. ఎల్లప్పుడూ కనికరం చూపెడతాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు, కానీ నిత్యము కనికరం చూపెట్టే దేవుడు. ఓసారి దావీదు యేసయ్య యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణం సమీపంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పుట్టు గుడ్డివాడు, కన్ను లేవు. ఆ వ్యక్తి యేసయ్య ఆ ప్రాంతంలో వస్తున్నాడని తెలుసుకున్నాడట. ఎలా తెలుసుకున్నాడో మొత్తం మీద తెలుసుకొని ఆ వ్యక్తి కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఏమండి, కేకలు వేస్తుంటే యేసయ్యతో ఉండే శిష్యులు ఏమంటారంటే, నోరు మూసుకోరా గుడ్డోడా, నువ్వెందుకు అలా కేకలేస్తున్నావు అని అతన్ని నివారింప చూస్తున్నారు. అంటే యేసయ్య ఏమో కేకలేస్తున్నాడు, అతను మాత్రం వాళ్ళేమో నివారింప చూస్తున్నారు. అయితే యేసయ్య వెంటనే గమనించి ఏం చేశారంటే, ఆ గుడ్డోడు మాత్రం వాళ్ళు నోరు మూసుకోమంటే ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని బిగ్గరగా కేకలేస్తున్నాడు అండి. ఇంతలో యేసయ్య వెళుతున్నవాడు కాస్త నిలబడిపోయాడు. అంటే ఆ గుడ్డివాడి ఆక్రందన ఆయన విన్నాడండి. వాడు గుడ్డోళ్లే మనకెందుకు అనుకోలేదు. ఆయన
గుడ్డోళ్లే మనకెందుకు అనుకోడు, గుడ్డోళ్లే మనకెందుకు అనుకోడు, పక్షవాతం కలిగిన వాళ్లే మనకెందుకు అనుకోడు. ఆయన ప్రతి వారి మీద కూడా కనికరం చూపెడతాడండి. ఆయన జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. అందుకని వెంటనే ఆ గుడ్డివాని స్వరం విన్నటువంటి యేసయ్య నిలబడిపోయి అతన్ని ఇక్కడికి పిలవండి అన్నాడు. అప్పుడు వెంటనే శిష్యులు వెళ్ళి, ఇదిగో ధైర్యంగా ఉండు, ఆయనని పిలుస్తున్నాడు అని చెప్పి వాళ్ళు మరలా ధైర్యపరిచారు. ఆ తర్వాత అతను దగ్గరుండే ఆ బట్టలున్నాయి, ఆ బట్టలు వేసుకొని పరుచుకొని పడుకొని ఉన్నాడండి గుడ్డోడు దారి ప్రక్కన. వెంటనే అవన్నీ అక్కడ విడిచిపెట్టి ఆ బట్టను అక్కడ పారవేసి విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసయ్య అంటున్నాడు, నేను నీకేం చేయాలి అని అడిగితే ఆ గుడ్డివాడు అంటాడు, నాకు నిన్ను చూడాలనే కోరుకుందయ్యా, నేను నిన్ను చూడాలి, ఇది నాకు కలుగ చెయ్యి. అంటే గుడ్డివాడు యేసయ్యను చూడాలని ఆశపడుతున్నాడండి. ఈ రోజున మరి అనేకులు యేసయ్యను చూడాలనే కోరిక మనిషిలో ఉన్నట్లుగా మనకు అర్థం కాదు. ఏమనుకుంటారంటే ఆయన ఫలానా కులమోళ్ళ దేవుడు, ఆయన మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అని చెప్పి అనేకులు ఆయనకి పేరు పెడుతూ ఆయన్ని చూడాలని కూడా అనుకోకుండా, ఆయన గురించిన ఆలోచన కూడా చేయకుండా ఎందరో నడిపించబడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము ఏమంటుందంటే ఆయన యావత్ ప్రపంచాన్ని, సర్వలోకాన్ని రక్షించడానికి, సర్వలోకాన్ని ప్రేమించి సర్వలోకం కోసం ప్రాణం పెట్టిన దేవుడండి. ఆ సత్యం ఎరగాల్సిన అవసరత ఎంతైనా ఉంది. గనుక మరి యేసయ్య కనికరం కలిగిన దేవుడు గనుక ఆ కనికరం కలిగిన దేవుడు నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అనగానే ఆ గుడ్డోడు ఎంతో సంతోషంగా, నిన్ను చూడాలయ్యా, నిన్ను చూసే దృష్టి నాకు కలిగి చేయి ప్రభు అన్నాడు. ఆశ్చర్యం అండి. సరే, నీ నమ్మిక చొప్పున నీకు అగునుగాక అన్నాడు. అతను వెంటనే చూపు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అతను యేసయ్యను చూశాడు, యేసయ్య శిష్యులను చూశాడు, ఎంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆ గుడ్డివాని గురించి మరొక విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను. అదేంటంటే, వాస్తవానికి ఆ గుడ్డివాడు పుట్టిన దగ్గర నుంచి పుట్టడమే గుడ్డివాడుగా పుట్టాడు కనుక పెరుగుతున్నాడు. మరి అతను పెరిగే కొంది వయసు వచ్చిన తర్వాత గుడ్డివాడని చెప్పి అతనికి ఏమి ఇబ్బంది కలగలేదు. అతనికి కూడా పెళ్లి చేశారు. అంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఎవరో అతనికి తగిన దొరికిందండి. ఆ గుడ్డోడు కూడా పెళ్ళయింది. కానీ భార్య ఎలా ఉంటుందో తెలియదు. చక్కగా ఎర్రగా ఉంటుందా, లేకపోతే కర్రగా కాకిలాగా ఉంటుందా తెలియదు. కళ్ళు లేని కబోది కనుక ఆ భార్యను ఎవరో చెప్పారు, ఆ దిక్కులేనమ్మా యొక్క అమ్మాయి ఇందులో పెళ్లి చేసుకోమంటే నేను కూడా దిక్కులోనే కదా అని చెప్పి చేసేసుకున్నాడు. కానీ భార్య ఎలాగుంటుందో చూడలేదు. తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎలాంటి వారు కూడా అతనికి తెలియదు. వారు ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, ఎత్తుగా ఉన్నారా, ముక్కుసొట్టుగా ఉందా ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో ఇప్పుడు ఈ భూప్రపంచాన్ని అంతా చూడగలుగుతున్నాడు. ఏమండి, భూప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలున్నాయి. పువ్వులు మంచి వాసన ఇస్తున్నాయి. కానీ ఆ వాసన చూశాడు, కానీ ఆ పువ్వు ఎలాంటిదో చూడలేకపోయిన వ్యక్తి ఈ గుడ్డివాడు. కనుక ఎప్పుడైతే అతనికి యేసయ్య కన్నులు తెరిచాడో ఈ సర్వలోకాన్ని చూసి ఇంతటి మహత్యము కలిగిన లోకాన్ని యేసయ్య సృష్టించాడని చెప్పి అతను ఎంత ఆనందపడి ఉంటాడోనండి. కనుక ప్రియమైన వారలారా, నేను చెప్పదలుచుకునే మాట, నీవు కన్నులున్నాయి కానీ యేసయ్యని చూసే కన్నులున్నాయా? యేసయ్య కలుగు చేసి నీ సృష్టిని బట్టి యేసయ్యని మహిమపరిచే మనస్సు నీకుందా? నువ్వు యేసయ్యని మహిమపరుస్తున్నావా? సృష్టికర్త అయిన దేవుణ్ణి విస్మరించావా? సృష్టికర్త అయిన యేసయ్యను నువ్వు నమ్మి ఆ సృష్టికర్తకు నువ్వు సాగిలపడి ఆ సృష్టికర్త ఎదుట కృతజ్ఞత కలిగి నీవు జీవించగలుగుతున్నావా అనే ప్రశ్నకు నీ సమాధానం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించాలి. ప్రియమైన వారలారా, కళ్ళు తెరవబడితే కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఒకసారి హాగరు అనే ఆమె పరిస్థితుల ప్రభావంలో పాపంలో పడిపోయి ఒక బిడ్డను కన్నదండి. ఆ తరువాత ఆ యజమాని ఆమెని ఇంట్లోంచి తరివేశాడు. బిడ్డను తీసుకొని దిక్కులేని పరిస్థితులు వెళ్ళిపోయి బెయేర్షెబా అనే ఒక అరణ్యానికి వచ్చి ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉందండి. అప్పుడు తిత్తిలో ఉన్న నీళ్లు కాస్త అయిపోయాయి. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డేమో దాహంతో ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ పొదలో పడేసి ఆమె కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. బిడ్డ ఒకవైపు ఏడుస్తున్నాడు, ఈమె ఒకవైపు ఏడుస్తుంది. హాగరు, అయ్యో కన్నబిడ్డ కంతి నీళ్ళిచ్చి గొంతు తడపలేని పరిస్థితుల్లో నా పరిస్థితి అయిపోయిందని చెప్పి వేదనతో దుఃఖంతో ఉందండి. అయితే దేవుడు కనికరము కలిగిన వాడు. వెంటనే హాగరు కన్నులు తెరిచినట్లుగా బైబిల్లో రాయబడి ఉంటుంది.
హాగరు నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆమె కన్నులు తెరిచాడు. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడ్డాయో అక్కడే నీటి ఓట ఉందండి. ఆ నీటి ఓటను చూసి కుమారుని యొక్క దాహం తీర్చుకుంది. ఆ కుమారుని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. కనుక హాగరు కన్నులు తెరిచాడు. హాగరు కన్నులు తెరవబడినప్పుడు ఆమె కుమారుని బ్రతికించుకోగలిగిందండి. అక్కడే ఉన్న ఆశీర్వాదం ఆ నీటి ఓటను చూడగలిగింది. నీటి ఓట అంటే దేవుని వాక్యానికి మనం పోల్చుకోవచ్చు. నీటి ఓట అంటే పరిశుద్ధాత్మక మనం పోల్చుకోవచ్చు. కనుక ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు, వాక్యం యొక్క ఆశీర్వాదాలు ఏంటో నువ్వు గుర్తించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడితే వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, వాక్యం యొక్క శ్రేష్టత ఏంటో, వాక్యం యొక్క గొప్పతనం ఏంటో నువ్వు గుర్తించబడగలుగుతావు. వాక్యపు వెలుగులో నీ జీవితం ఆశీర్వదించబడతాది. మరొక విషయాన్ని కూడా నేను చెప్తాను. ఒకసారి ఎలీషా ఓ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలు రాజు, సిరియా రాజు సిరియా రాజు ఇజ్రాయేల్ని స్వాధీనపరుచుకోవాలని, ఆ పట్టణాన్ని జయించాలని ప్రయత్నాలు చేస్తూ తన సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. అయితే ఈ సిరియా సైన్యం ఎక్కడికైతే వస్తుందో అప్పుడు వెంటనే ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేల్ రాజుకు ఇదిగో పలానా చోటుకు మీరు వెళ్ళవద్దు, అక్కడ సిరియా రాజు తన సైన్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు, మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన జనాల్ని పంపి చూస్తే అక్కడ శత్రువులు ఉంటున్నారు, అక్కడికి వెళ్లకుండా తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు. ఇలా పలుసార్లు జరుగుతూ వచ్చిందండి. ఆ తరువాత సిరియా రాజు అనుకుంటాడు, ఎవరో మనలో ఉన్నవారే మన యొక్క శత్రువులకు మన విషయాలను చెప్తున్నారు, ఎవరలాంటి వారు అని రాజు అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు, అయ్యా మనలో మీకు విరోధంగా చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఆయన మనం ఇక్కడ ఏమనుకుంటున్నామో అది ఎరిగి తన పట్టణాన్ని, తన దేశాన్ని కాపాడుకుంటున్నాడు అని చెప్పారు. అప్పుడు వెంటనే సరే ఎలీషానే మనం బంధించేద్దామని చెప్పి సిరియా రాజు ఆలోచించి ఎలీషాని బంధించడానికి చాలామంది ప్రజల్ని పంపించాడండి, గొప్ప సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఆ సైన్యం అంతా వచ్చి ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు ఎలీషా గారు గుడారంలో ఉన్నాడు, ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉండే శిష్యుడు గేహాజీ తెల్లవారేసరికి బయటకు వచ్చి ఒక్కసారిగా ఈ శత్రు సమూహాన్ని, ఈ సైన్యాన్ని అతను చూసి భయపడిపోయి గడగడగడగల్లాడిపోతున్నాడండి. గడగల్లాడిపోతూ ఏమంటాడంటే, అయ్యో దైవజనుడా, శత్రువులు మన మీదకి వచ్చి పడుతున్నారు, ఇక మనం కాపాడబట్టం కష్టం అని చెప్పి బిగ్గరగా కేకలేస్తున్నాడు. కానీ ఎలీషా అంటాడు, ఇదిగో వారి పక్షముగా ఉన్న వారి కంటే మన పక్షముగా ఉన్న దేవుడే గొప్పవాడు, అధికుడు, నువ్వెందుకు భయపడతావు అని చెప్పి వెంటనే దేవా వీని కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే దైవజనుడు ఎలీషా ప్రార్థన చేశాడో అతని కన్నులు తెరవబడ్డాయి. అతని కళ్ళు తెరవబడిన వెంటనే ఈ గేహాజీ ఎలీషా చుట్టూ, గేహాజీ చుట్టూ అగ్ని పర్వతాలు, రథాలు, గుర్రాలు గొప్ప కాపుదలుగా ఉండటం చూశాడండి. ఇక ఇప్పుడు గేహాజీకి భయమేమీ లేదు. అంతకుముందు ఎలీషా భయపడటం లేదు, కానీ గేహాజీ భయపడుతున్నాడు. అతని కన్నులు తెరవబడిన తర్వాత దేవుని యొక్క మహత్తరమైన శక్తి ఏంటో అతను గుర్తించాడు గనుక ఇప్పుడు గేహాజీ కూడా భయపడటం లేదండి. గనుక ప్రియమైన దైవ జనాంగమా, మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ కన్నులు తెరవబడితే దేవుని ఆశీర్వాదం ఏంటో చూస్తావు. నీ కన్నులు తెరవబడితే లోకానికి భయపడకుండా నీవు ధైర్యంగా ముందుకు సాగిపోగలుగుతావు అనే సంగతి ఈ లేఖనాలోంచి మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మరి కనికరము కలిగిన తండ్రి కన్నులు తెరిచాడు. మూడో మాట కూడా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే యాకోబు పత్రిక 1:17, యాకోబు పత్రికలో ఉన్న ఒక చిన్న మాటను మనం గుర్తు చేసుకుంటాం. యాకోబు పత్రిక 1:17 చదువుకుంటాం. శ్రేష్టమైన ప్రతి ఈవుయు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ వాక్యంలో గమనిస్తే తండ్రి, నేను మీకు తండ్రి ఉంటానన్నారు కదా, ఆ తండ్రి మనకేం చేస్తాడంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును మనకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించు తండ్రి. మొదటి మాట చెప్పాను, ప్రేమించే తండ్రి. రెండవ మాట చెప్పాను, కనికరము కలిగిన తండ్రి. మూడో మాట చెప్తున్నాను, శ్రేష్టమైన ప్రతి ఈవిని అనుగ్రహించే తండ్రి. లూకా సువార్త
11వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా ఒక చక్కని మాట ఉంటుందండి. లూకాసు వార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇక్కడ గమనిస్తే పరలోకమందున్న తండ్రి ఆయన ఏం చేస్తాడంటే తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. అంటే శ్రేష్టమైన వరాలు, కృపావరాలు ఏమండి మనకు అనుగ్రహించే తండ్రిగా ఉన్నారు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించే తండ్రిగా ఉన్నారు. ఆయన్ని ఎవరైతే ఆయన వద్దకొచ్చి విశ్వాసంతో అడుగుతారో ఆయన సమృద్ధి అయినటువంటి పరిశుద్ధాత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరిస్తాడని కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ ఒక ఉపమానం చెప్తారు. ఏమనంటే, మీలో ఎవరైనా తండ్రి తన కుమారుడు వచ్చి, తండ్రి నాకు రొట్టె కావాలంటే రాతినిస్తాడా, గుడ్డు కావాలంటే తేలునిస్తాడా అని రాయబడి ఉంటుంది. అంటే ఒకవేళ ఒక తండ్రి చెడ్డవాడైనా సరే కుమారుడు వచ్చి, తండ్రి నాకు రొట్టె కావాలంటే రొట్టె ఇస్తాడు, గుడ్డు కావాలంటే గుడ్డు ఇస్తాడు. మరి ఈ లోకపు తండ్రులే అలా చేయగలిగితే పరలోకమను తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు, ఎంతో నిశ్చయముగా రకరకాల శ్రేష్టమైన ఈవులను, వరాలను కూడా దయచేస్తాడు. ఒక్క మాట కూడా చివరిగా నేను చూపిస్తాను, 4వ మాట. అదేంటంటే లూకాసు వార్తలోనే 12వ అధ్యాయం 32వ వాక్యంలో ఉన్నటువంటి ఒక చిన్న మాట మనం చదువుకుంటాం. లూకాసు వార్త 12:32. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అంటే పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడంటే పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడండి. ఈ లోకములో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు, ప్రేమించిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. రెండవదిగా ఆయన కనికరం చూపెడతాడు, కనికరించి మనల్ని ఆయన నిశ్చయంగా కన్నులు తెరుస్తాడు. మూడవదిగా శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. చివరిగా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయాల్లో స్థిరపరిచి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకోనండి. మీకు స్తోత్రం నాయన. అయ్యా, మరి మీరు మాకు తండ్రిగా ఉండాలని ఆశించి శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారు స్వామి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నిశ్చయంగా అయ్యా, మరి తండ్రి లేక, తల్లులు లేక, అనాథలుగా ఎందరో వేధించబడుతూ మేము దిక్కులేని వారమని బాధపడేవారు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లల్ని పట్టించుకోని పరిస్థితుల్లో బాధపడేవారు కూడా ఎందరో ఉన్నారు. కానీ ఈ లోక తండ్రుల కంటే మీరే మాకు తండ్రిగా ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయని, ప్రేమించే తండ్రిగా మీరుండి చనిపోయినటువంటి లాజరును లేపారు గనుక తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని సెలవిచ్చారు. మీ ప్రేమకు పాత్రులుగా మార్చండి స్వామి. అలాగే కనికరము కలిగిన తండ్రిగా మీరు ప్రత్యక్షమయ్యారు. కనికరము కలిగి కన్నులు తెరిచిన దేవునిగా మీరు ఉన్నారు స్వామి. ఎందరి మనోనేత్రాలు మోయబడి ఉన్నాయో, నిజమైన దేవుడు మీరు ఎరగకుండా ఉన్నారో నా తండ్రి నిశ్చయముగా ఈ మాటలు విన్నప్పుడు వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే సహాయం చేయండి. మీరు అద్భుతమైన కార్యం చేసి వారి మనోనేత్రాలు వెలిగించి నిజమైన దేవుడు మీరని తెలుసుకున్నట్లు సహాయం చేయండి. ఆగరు కన్నులు తెరిచావు, గేహాజీ కన్నులు తెరిచావు తండ్రి. అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి వారి కన్నులు తెరవమని కోరుకొచ్చున్నాను తండ్రి. స్తోత్రం. మూడవదిగా నా తండ్రి మీరు శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించే తండ్రిగా ప్రత్యక్షమయ్యారు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి వారికి దయచేయండి. చివరిగా నిత్య రాజ్యాన్ని అనుగ్రహించే తండ్రిగా మీరు ప్రత్యక్షమయ్యారు. ఈ మాటలు విన్న ప్రతి వారు కూడా ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యానికి సిద్ధపరచబడినట్లు కృపచూపమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.